హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి వీడే. ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా యూనిక్గా చేస్తున్నాను. బేసికల్లీ రోజు నేను స్క్రీన్ మీద కనిపించి ఏదో టాపిక్ గురించి మాట్లాడేవాడిని. బట్ ఈసారి కొంచెం స్క్రీన్కి సైడ్లో చిన్న డబ్బాలో కనిపిస్తూ మీకు కరణ్ జోహార్ గురించి మాట్లాడబోతున్నాను. కరణ్ జోహార్ గురించి మాట్లాడడం ఏంటి అంటే బేసికల్లీ కరణ్ జోహార్ అని కాదు, కానీ ఇక్కడ బేసికల్లీ అన్హెల్దీ ఏజింగ్ ఎలా ఉంటుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అన్హెల్దీ ఏజింగ్ అంటే ఏంటంటే చిన్న వయసులోనే ఏజింగ్ వచ్చేయడం. ఇది ఈ మధ్య నేను చాలామందిలో గమనిస్తున్నాను. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. బట్ ఫస్ట్ థింగ్ అయితే డెఫినెట్లీ మీకు చెప్పాల్సింది, ఇది ఈ ఏజ్లో ఇలా అవ్వడం అనేది డెఫినెట్లీ అన్హెల్దీ. మనకి కరణ్ జోహార్ విషయంలో అతనికి ఏ విధమైన హెల్త్ ఇష్యూ ఉంది అన్నది తెలియదు, కానీ నేను మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు అతని ఫేస్ ఎందుకు చేంజ్ అయింది, అతనికి ఏంటి అతనికి ప్రస్తుతం ఎందువల్ల అతను ముసలి బాడీలా కనిపిస్తున్నాడు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్న ఇమేజ్లో లెఫ్ట్ సైడ్ కరణ్ జోహార్ కొంచెం హెల్తీగా ఉన్న టైంలో జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఫోటో, అండ్ రైట్ సైడ్ కరణ్ జోహార్ చాలా అన్హెల్తీగా కనిపిస్తున్న ఫోటో. ఇప్పుడు చాలామంది కరణ్ జోహార్ బాగా డైటింగ్ చేసి సన్నబడిపోయాడు అని కూడా అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. డైటింగ్ చేసి సన్నబడితే వచ్చే సన్నం ఇది కాదు. ఇది బేసికల్లీ సమ్ హెల్త్ ఇష్యూ కానీ ఏదన్నా ఇష్యూ కానీ ఉండి నరాలు బాగా బలహీనపడి నరాలు క్షీణించి అప్పుడు బాడీలో ఉండాల్సిన హెల్తీ ఫ్యాట్స్ కూడా కరిగిపోయినప్పుడు వచ్చే లుక్ ఇది. అంటే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే లెఫ్ట్ సైడ్ బేసికల్లీ ఏజ్కి తగ్గట్టుగా కనిపిస్తున్న కరణ్ జోహార్ అన్నాడు. రైట్ సైడ్ 52 ఇయర్స్ కరణ్ జోహార్, 52 ఇయర్స్ ఉన్న కరణ్ జోహార్ కనిపిస్తున్న లుక్ ఇది. ఇక్కడ మీరు చూస్తే 52 సంవత్సరాలకి ఈ లుక్ ఫైనా అంటే కాదు. ఇది చాలా చెప్పాలంటే ఈ లుక్ మనం నిజానికి 70 ఏళ్ళు పైబడ్డాక రావాల్సిన లుక్. ఎందుకు ఇక్కడ బేసికల్లీ ఇక్కడ ఈ వ్యక్తికి మెడ దగ్గర మీరు ఎస్పెషల్లీ మెడ కానీ లోయర్ జాలైన్ కానీ చూస్తే ఇవి క్లియర్లీ అక్కడ ఉండాల్సిన హెల్దీ ఫ్యాట్ లేదు. అది చాలామందిలో అనమాట. మనకి ఫస్ట్ వృద్ధాప్యం అనేది రావడం, ఏజింగ్ లుక్ రావడం అనేది చాలామందికి మెడ దగ్గర స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉండాల్సిన హెల్దీ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది కూడా కరిగిపోతుంది. హెల్దీ ఫ్యాట్ అంటే ఏంటి అంటే మామూలుగా మనం సన్నబడ్డానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన బాడీలో కరిగేది అన్హెల్దీ ఫ్యాట్. అంటే సాధారణంగా మనకు ఉండకూడని ప్లేసుల్లో ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ కరుగుతుంటుంది. కానీ కొన్ని ప్లేస్లో మనకి హెల్దీ ఫ్యాట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడ దగ్గర కింద స్కిన్ టైట్గా ఉండాలి, ఇక్కడ స్కిన్ టైట్గా ఉండాలి, ఇక్కడ టైట్గా ఉండాలి, ఇక్కడ ఇదంతా కూడా టైట్గా ఉండాలి. ఆ టైట్గా ఉండాలంటే ఆ స్కిన్కి ఆ బోన్స్కి మధ్యలో మనకి మజిల్ బలంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం కొంత ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ కూడా ఉండాలి. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ నరాలు బలహీనపడ్డప్పుడు, గుర్తుంచుకోండి, నరాలు బలహీనపడ్డప్పుడు ఈ ఏదైతే హెల్దీ ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ లేయర్ కూడా మీకు కరిగిపోతుంది. ఫ్యాట్ లేయర్ కరిగిపోయి ఏమవుతుందంటే ఈ కింద మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఈ ఇమేజ్లో చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూస్తే ఒక గీతలో వచ్చింది, అది స్కిన్ శాగే అయిపోయి కనిపించడం అనమాట. ఆ గీత ఇప్పుడు వస్తుంది అంటే మనకి ఆ స్కిన్కి వెనకాల ఉన్న మజిల్కి మధ్య ఉండి ఫ్యాట్ కరిగిపోయినప్పుడు. ఏం ఫ్యాట్ అది? హెల్దీ ఫ్యాట్. అది కరిగిపోయినప్పుడు ఈ స్కిన్కి ఇంకా హోల్డ్ చేయడానికి ఏం ఉండదు, సో స్కిన్ వేలాడుతుంటుంది. ఇదే జరిగింది ఇక్కడ. సో ఆ హెల్దీ ఫ్యాట్ ఎందుకు కరిగిపోయింది? హెల్దీ ఫ్యాట్ సాధారణంగా ఎప్పుడు కరుగుతుంది అంటే మీ బాడీలో నరాలు వీక్ అయిపోయినప్పుడు కానీ, గ్రోత్ హార్మోన్ తగ్గిపోయినప్పుడు కానీ. ఈ నరాలు వీక్ అయిపోవడానికి గ్రోత్ హార్మోన్ తగ్గిపోవడానికి కూడా కనెక్షన్ ఉంటుంది. సాధారణంగా నరాలు వీక్ అయినప్పుడు గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంటుంది. ఎందుకంటే ఏదైతే మన పిట్యూటరీ గ్లాండ్ గ్రోత్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయాలో ఆ పిట్యూటరీ గ్లాండ్కి
సరైన బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఏదైతే మనకి ఆక్సిజన్ సర్క్యులేషన్ కావాలో అది సరిగ్గా కాక పిట్యూటరీ గ్లాండ్ అనేది గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ సరిగ్గా చేయదు నరాలు బలహీనపడ్డప్పుడు. సో దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే గ్రోత్ హార్మోన్ తగ్గిపోతుందో ఈ హెల్దీ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది పోతుంది, కొలాజన్ కూడా పోతుంది, హెల్దీ ఫ్యాట్స్ కూడా పోతాయి. సో ముసలితనం వస్తుంటుంది. సో గ్రోత్ హార్మోన్ అనేది ముసలితనానికి చెప్పాలంటే చిహ్నం. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా మీరు ఎలాగంటే ఇదే చూస్తుంటుంది, అంటే బాగా చిన్నపిల్లల్లో ఇదంతా వేలాడుతుంటుంది అనమాట. ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లలు కొంతకాలం దాకా వాళ్ళకి గ్రోత్ హార్మోన్ జనరేట్ అవుతుంది బాడీలో. సో వాళ్ళకి కూడా ఇలాగే స్కిన్ వేలాడిపోతుంటుంది. వాళ్ళకి హెల్దీ ఫ్యాట్ ఇంకా ఫామ్ కాదు. వాళ్ళకి హెల్దీ ఫ్యాట్ ఫామ్ కాక ఇలా వేలాడిపోతూ చిన్నపిల్లలకు ఉంటుంది. సేమ్ ఇదే లుక్ ముసలి వాళ్ళలో ఉంటుంది. బాగా ముసలి వాళ్ళని మీరు చూస్తే ఒక 90 ఇయర్స్ ముసలి వాళ్ళని చూస్తే ఇలా వాళ్ళకి స్కిన్ అంతా ఇలా కిందకి వేలాడిపోయి ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి గ్రోత్ హార్మోన్ మొత్తం తగ్గిపోయి మొత్తం మాయమైపోయి ఇలా వేలాడిపోతుంటుంది అనమాట. ఇంకా హెల్దీ ఫ్యాట్ అనేది ఉండదు. ఇంకా హెల్దీ ఫ్యాట్ ఉండదు, మజిల్ కూడా ఉండదు. సో అన్నీ వేలాడిపోతుంటుంది. సో ఇక్కడ మజిల్ లాస్ ఉంది, కొలాజన్ లాస్ ఉంది, హెల్దీ ఫ్యాట్స్ లాస్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా చాలా చిన్న వయసులో, అంటే 52 ఇయర్స్లోనే ఈ వ్యక్తికి జరుగుతున్నాయి. సో అందువల్లనే ఈ వ్యక్తి ఇప్పుడు సడన్గా హెల్తీగా కనిపిస్తున్న వ్యక్తి కాస్త చాలా అన్హెల్తీగా కనిపిస్తున్నాడు. ఇది మేబీ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండుండొచ్చు. సాధారణంగా స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఇలా అవుతుంటుంది యాక్చువల్లీ. ఇది స్టిల్ అతను ఎంత కవరప్ చేయడానికి ట్రై చేస్తున్నప్పటికీ చాలా ఏజ్డ్ లుక్, చాలా అన్హెల్తీ లుక్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ మెడ మొత్తం అంతా సన్నగా అయిపోయి, ఈ జాలైన్, నేను ఎప్పుడు చెప్తుంటాను, జాలైన్ దగ్గర ఆ పటుత్వం అనేది ఉండదు. మీకు ఇక్కడ చూస్తే చెప్పాను కదా, జాలైన్, స్ట్రైట్ జాలైన్ లేకుండా ఇలా ఇక్కడ వేలాడుతుంది చూసారా, ఇది గ్రోత్ హార్మోన్ బాగా తగ్గిపోయిన లుక్ ఇది. సో ఇప్పుడు కరణ్ జోహర్కి టెస్ట్ చేస్తే గ్రోత్ హార్మోన్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇదండి. సో ఇక్కడ మీరు ఎక్కడ చూసారు ఇక్కడ ఈ ఇమేజ్లో మొత్తం ఇక్కడ స్కిన్ సాగి అవుతుంది. అంటే గ్రోత్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఇక్కడ మొత్తం ఇదే కాదు, మీరు ఇక్కడ చూసినా కూడా ఎంత మేకప్ వేసినా కూడా, ఇది యాక్చువల్లీ ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ మేకప్ అంతా అప్లై చేసాక ఈ లుక్ ఉంది. ఈ లెక్కన మేకప్ కానీ తీసేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది స్కిన్ ఫోల్డ్స్ అన్నీ కూడా. ఇది 52 ఏళ్ళ ఇది చూడండి, ఇది మేకప్ అంతా సరిగ్గా లేని టైంలో తీసింది అనుకుంటా. హెయిర్ కూడా స్లోగా, చాలా మంచి థిక్, చాలా హెల్దీ హెయిర్ ఉండి కరణ్ జోహర్కి హెయిర్ కూడా లాస్ అవుతుందని క్లియర్గా తెలుస్తుంది. హెయిర్ కూడా హెల్దీగా కనిపించట్లేదు. అండ్ 52 ఇయర్స్కి ఉండాల్సిన లుక్ అయితే డెఫినెట్లీ ఇది కాదు. సో బేసికల్లీ దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటి అంటే, కరణ్ జోహర్ సమ్ హెల్త్ ఇష్యూతో అయితే డెఫినెట్లీ బాధపడుతున్నాడు. అది ఏంటి అనేది మనకు తెలియదు. అతనికి బహుశా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు, వీ డోంట్ నో. లేకపోతే డ్రగ్స్ లాంటివి తీసుకుంటున్నారా? అలాంటి డ్రగ్స్ తీసుకున్నా కూడా నరాలు చాలా త్వరగా డ్యామేజ్ అయిపోతాయి. బేసికల్గా ఇలాంటివి ఏంటంటే, మనకి ఆల్కహాల్ కానీ, హెవీ ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, డ్రగ్స్ కానీ ఈ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు తెలియకపోవచ్చు, కానీ ఒకసారి 40స్లోకి 50స్లోకి వస్తే అవి చాలా ఇమీడియట్లీ మన నరాలను డ్యామేజ్ చేసి, అంటే నరాలు స్ట్రాంగ్గా ఉన్న టైంలో ఓకే, కానీ కొంచెం వీక్ అవుతున్న టైంలో ఇలాంటివి కానీ మనం వదలలేకపోతే అవి ఇమీడియట్లీ మనిషిని డ్యామేజ్ చేసి నరాలని క్షీణించేలా చేస్తాయి. యాక్చువల్లీ ఈ టైంలో చాలా ఇమీడియట్ అటెన్షన్ కావాలి యాక్చువల్లీ కరణ్ జోహర్కి. ఒకవేళ డెఫినెట్ గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంటే అది కరెక్ట్ లెవెల్లోకి తీసుకురావాలి. అండ్ ఇంకేదన్నా హెల్త్ ఇష్యూ ఉంటే దాన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. బట్ హీఈస్ లుకింగ్ వెరీ వెరీ అన్హెల్దీ. అదండి సంగతి. సో బేసికల్లీ ఇది జస్ట్ నేను అంటే ఎవరన్నా ఇలాగా సడన్గా వయసు మల్లుతున్నట్టు వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు డెఫినెట్లీ మీ గ్రోత్ హార్మోన్, దాంతోపాటు మిగిలిన హార్మోన్స్ ఎలా ఉన్నాయో ఫుల్ బాడీ హెల్త్ చెకప్ ఇదంతా చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లుక్ రావాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ 52 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో డెఫినెట్లీ మీరు యంగ్ లుక్ని చాలా కాలం పాటు మెయింటైన్ చేయగలరు. నిజంగా
తగినంత జాగ్రత్తలు తీసుకుంటే. ఇంత ముసలితనం 52 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఎవరికీ రావాల్సిన అవసరం లేదు. అదండి సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్.